హాయ్ ఫ్రెండ్స్, నేను విశాఖపట్నం నుంచి వెళ్ళి వరంగల్కి ట్రైన్ టికెట్ తీసుకున్నా. కానీ విశాఖపట్నం అనే వైజాగ్ అంటారని తెలిసింది, అందుకే దాన్ని ఇచ్చేసి రీఫండ్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ బీచ్ ఉంటుంది కదా, దానికి స్టార్ట్ అయినాం. మనం బయటకు వచ్చేసినాం. ముందు హార్బర్కి పోయి తర్వాత బీచ్ పోదాం అని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ర్యాపిడో అన్న అయితే వచ్చేసిండు. ఇక్కడ నుంచి వెళ్ళి మనం లోపలికి ఎంట్రీ ఇచ్చినాం. ఇక్కడికి రాగానే నాకు షాక్ అయినా. నేను పెద్ద పెద్ద చేపలు కనబడ్డాయి. ఇంకా ఇది చూడండి, ఇది ఎంత పెద్ద చేపలున్నాయో. నేను ఇంత పెద్ద చేపలు చూడడం ఫస్ట్ టైం. ఇంకా వాటి గుడ్లు అయితే హైలైట్, ఇలా చాలా పెద్దగా ఉన్నాయి. కొంచెం ముందుకు వస్తే అంతగానం పెద్ద చేప కనబడ్డది. ఇది చూడండి, ఇది ఎంత పెద్దగా ఉన్నదో. ఇంత పెద్ద పెద్ద బోట్లని ఇట్లా చేపల్ని పట్టుడు నేను సినిమాలలో తప్ప నిజంగా ఇప్పుడు చూడలే. ఇట్లా చూసేసరికి అదొక తెలియని ఎగ్జైట్మెంట్. ఇంకా చూడండి, ఇంకా ఎంత పెద్ద పెద్ద చేపలు, ఇట్లాంటి రకరకాల చేపలు ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయో డిఫరెంట్ గా. చిన్న చిన్న చేపలన్నీ ఇట్లా బుట్టలలో అక్కడనే అమ్ముతారు. వీటిని చూడంగానే నాకు కొంచెం కొత్తగా అనిపించి ప్రతి ఒక్కదాన్ని పట్టుకొని చూస్తాను. ఇవి ఏం చేపలో తెలియదు, కానీ షార్క్ పిల్లల్లాగా అవుతున్నాయి. ఇక్కడ చూడండి, చాలా మంది కొనుక్కోవడానికి వచ్చారు. చాలా క్రౌడ్ ఉన్నది ఇక్కడ. కొంతమంది చేపలు ఆర్డర్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఐస్ డబ్బాలు కూడా ఉన్నాయి. ఇందులో పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ షిప్పులు చూడు 2 ఉన్నాయో. నాకు తెలిసి ఇక్కడ పార్కింగ్ చేసిర్రు అనుకుంటా. ఇక్కడ నుంచి స్కై వ్యూ కూడా బాగుంది. ఇక్కడ చూడండి, ఖరాబ్ అయిన షిప్ కి కొత్త చెక్కలు పెట్టి కొత్త మేకులు పెట్టి మళ్ళీ దాన్ని తయారు చేస్తారు. నేను భయపడి వీడియో ఆపేస్తే అన్ననే తమ్ముడు తీసుకో, తమ్ముడు ఏం కాదని చెప్పిండు. పెద్ద చేపని సముద్రంలో కోసి ఇక్కడికి పట్టుకొని వచ్చిర్రు. హార్బర్ లో చూసేది అయిపోయిందని చెప్పేసి ఇక బీచ్ కి స్టార్ట్ అయినా. బీచ్ కి స్టార్ట్ అయినాక ర్యాపిడో బుక్ చేసిన. ఇక చూడండి, ర్యాపిడో అన్న. మొత్తానికి మనం బీచ్ కి వచ్చేసినాం. అదే ఆర్కే బీచ్, అంటే దీన్ని వైజాగ్ బీచ్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు, వాటి కింద కూర్చోడానికి కుర్చీలు కూడా ఉన్నాయి. కానీ నేను అక్కడికి పోలే, తర్వాత పోయినా. సముద్రాన్ని చూసి ఉత్సాహం ఆకాయలకు దిగేసిన డైరెక్ట్ గా నేను. ఇంకా చూడండి నీళ్ళు ఎట్లా వస్తానో. వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చే దోస్తులతో రావడం కంటే మన ఒక్కరం వచ్చి ఎంజాయ్ చేయడం చాలా బెస్ట్. అందరూ అనుకుంటారు ఫ్రెండ్స్ తో పోతేనే ఎంజాయ్ చేయొచ్చు అని. అదేం లేదు, మనం ఒక్కరం పోయినా కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఎవరున్నా లేకున్నా హ్యాపీగా ఉండడం నేర్చుకున్నా అనుకో, ఎవరు లేకున్నా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. దాదాపు నేను ఒక 3-4 అవర్స్ అయితే నీళ్ళల్లో బాగా ఆడుకొని ఎంజాయ్ చేసి, సముద్రంలో స్నానం చేసినా కానీ అది స్నానం చేసినట్టు అనిపించేది. కాబట్టి నేను బయటకు వచ్చి బాత్రూమ్లకి 30 రూపాయలు ఇచ్చి బాత్రూమ్ లో స్నానం చేసి మళ్ళీ బట్టలు వెండుకొని అవే వేసుకోవడం కూడా జరిగింది. నాతో పాటు మీకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి బీచ్ వ్యూ పాయింట్ చూపిస్తాం. ఎవరున్నా లేకున్నా, ఎవరు వచ్చినా రాకున్నా, మీరు ఒక్కరే సింగిల్ గా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి.